తమ సొంత వారే ఆమెను చంపాలనుకుంటున్నారు. శాపం కన్నా స్వార్థం ఇంకా బలమైంది చలమయ్య. స్వార్థం మనుషుల్ని మృగాలుగా మార్చేస్తుంది, విచక్షణ జ్ఞానాన్ని నశింపచేస్తుంది. బహుశా ఇది కలియుగ ధర్మం కాబోలు. అంటే ఆమె తన అయిన వాళ్ల చేతుల్లోనే చనిపోతుందా స్వామి? చెప్పలేం చలమయ్య. ఆమెను అంతం చేయడానికి శాపం, స్వార్థం పోటీ పడుతున్నాయి. ఎవరు నెక్కుతారో కాలమే నిర్ణయించాలి. ఎవరు గెలిచినా ఓడేది మాత్రం ఆమె. ఏ క్షణంలోనైనా ఆమె చావుకేక వినిపించొచ్చు. చారి సార్, డెలివరీ రోజు మన ఎంప్లాయీస్ కి, ఆఫీస్ వర్కర్స్ కి ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచాలి, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ స్వీట్స్ ఆర్డర్ చేశాను సార్. పంతులు గారు కూడా కౌరు పంపారండి. పంతులకి ఎందుకే మళ్ళీ? అంటే బిడ్డ పుట్టగానే ఆ సమయం, తిథి, నక్షత్రం, ముహూర్తం వగేరా కనుక్కుని జాతకం రాయాలి కదా సార్. అంటే ఆ జాతకం చెప్పిన ప్రకారం ఆ బేబీ భవిష్యత్తు ఉంటుందా? అలా అని కాదు సార్, అదొక నమ్మకం అండి. పిచ్చి నమ్మకాలు చారి, నాకు అలాంటివన్నీ నాన్ సెన్స్ లాగా అనిపిస్తాయి. కానీ కొన్ని నమ్మాలి సార్. ఎందుకు? ఆ నమ్మకాలు నమ్ముకొని వాళ్ళని బతికించడానికా? ఈ భూమి మీద బతికే ఒక మనిషి లైఫ్ని ఎక్కడో విశ్వంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు డిసైడ్ చేస్తాయంటే నమ్మడానికి నేను పిచ్చోని కాదు. అది కాదు సార్. మరో 4 రోజుల్లో ఆమె చావు తథ్యం. చరి సార్, ఆ సౌండ్ మీ మేడంది కదా? మేడం గారికి ఏదో జరిగినట్టుంది సార్. మంగ అరుస్తుందేంటి బామ్మగారు? 3 రోజుల ముందే పురుటి నొప్పులు మొదలైనట్టున్నాయి. దేవుడా, అవి పురుటి నొప్పులా లేక శాపం తలపెడుతున్న ప్రమాదమా? బామ్మగారు, పైకి వెళ్ళి చూద్దాం. రండి రండి రండి. ఏంటి మంగ, నీళ్ళు నవ్వుకుంటున్నావు? చూసారా అండి మీ అమ్మాయి చేస్తున్న అల్లరి? పొద్దున్నే మేడం గారికి ఎక్కలేని హుషారొచ్చి నన్ను తెగ తంతోంది. అయ్యో, చూడండి ఎలా తిరిగేస్తుందో. అయ్యో, ఓసే చిట్టిదానా, మీ నాన్నగారు వచ్చారు చూడు. నాన్నకి హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. అయ్యో అయ్యో, అమ్మా చూడండి, మీ అమ్మాయి మీకు హాయ్ చెప్తుంది. గుడ్ మార్నింగ్ నాన్న అంటుంది. మీకు కనిపిస్తుందా? ఇందాక ఎందుకే అరిచావు మంగ? మరి చిట్టిది బాగా గట్టిగా తంతుంది. తల్లిగా నాకు తన స్పర్శ తెలుస్తుంది. తన నాన్నగా మీరు అనుభూతి ఫీల్ అవ్వాలిగా, అందుకే పిలవబోయి అరిచాను.
నొప్పే గాని కమ్మటి నొప్పి. మా ఆడవారికి మాత్రమే సొంతమైన తీయటి నొప్పి. ఇంకో 3 రోజులు పోతే ఈ అనుభూతి ఉండదు. చెట్టుది నాలో నుంచి దూరం అవుతుంది. నా కడుపులో ఉంటున్నది మీ గుండెలపై ఉంటుంది. చూడండి, మళ్ళీ మళ్ళీ తంతుంది. చూడండి. మీ అమ్మాయికి బాగా అల్లరి ఎక్కువైంది. నా మాట అస్సలు వినట్లేదు. అమ్మా, మీరే చెప్పండి. బేబీ, అమ్మనలా తన్నకమ్మా, నొప్పిగా ఉంటుంది. బాధగా ఉంటుంది. బయటకొచ్చాక నాన్నతో ఆడుకుందు కానీ ఇప్పుడు అమ్మని ఇబ్బంది పెట్టుకో. కామ్గా ఉండు. అల్లరి చేకే. ఏంటండి ఆ మాటలు? నాకేం బాధగా లేదు, బాగానే ఉందండి. లేదు మంగ, నిన్ను బాధ పెట్టేది మన బేబీ అయినా సరే ఒప్పుకోను. ఎవరి వల్ల కూడా నీకు ఏ కష్టం రాకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి. నీ ఆనందంలోనే నా దేవుడా, పుట్టబోయే బిడ్డ వల్ల కూడా తన భార్య బాధపడకూడదని నా మనవడు అనుకుంటున్నాడు. అలాంటిది ఈ వంశపు శాపం ఆ అమాయకురాల్ని అంతం చేయబోతుందని తెలిస్తే వాడు తట్టుకోగలడా? మంగ లేకుండా బతకగలడా? ఈ వంశం ఏమైపోతుంది? వదలండి. ఇప్పుడు ఏమైందని అంతలా భయపడి వణికిపోతున్నారు? ఏ శబ్దం విన్నా బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది చంద్రిక. ఏ మూలో నిలబడి నిత్య మనల్ని షూట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఇంటికి రానని చెప్పింది కదా, ధైర్యంగా ఉండండి. నిత్య పేల్చిన బుల్లెట్లు, నిత్య చెప్పిన మాటలు ఇంకా నా చెవులో మారుమోగుతున్నాయే. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే. కంగారు పడకండి. అది చెప్పిన పని చేయలేనప్పుడు మనం భయపడాలి. మంగను చంపడానికి తెగించి వచ్చాక మనకి ఇంకెందుకు భయం? మాటలు చెప్పడం తేలికేనే, మంగ చెప్పడం కష్టం. మంగని చంపడం మన పని మాత్రమే కాదు, శాపం పని కూడా. మంగను చంపడానికి శాపం మనకి సాయం చేస్తుంది. ఓసే శాపమా, త్వరగా మాకు సాయం చేసి పుణ్యం కట్టుకోవే. సచిని కడుపును పడతారు. ఛీ! శాపం కడుపును పుట్టడం ఏంటి చండాలంగా? అయ్యో, కంగారులో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ముందు ఆ మంగ ఎక్కడుందో చూద్దాం, పదండి.
జ్యూస్ తాగు. తాగు. అబ్బా చాలండి. ఓరి నాయనో, ఇది ఇల్లా లేక పద్మవ్యూహమా? పిఎం కూడా ఎంత సెక్యూరిటీ ఉండదు కదే. బ్లాక్ క్యాట్ కమాండర్ల చారిగాడు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పెద్ద ఆవిడ, సిఆర్పిఎఫ్ పోలీసులో మేము వదిన, ఆర్మీ మేజర్లో జెయ్యి. ఎంతమంది మంగ చుట్టూ ఉంటే మంగను ఎలా మట్టు పెట్టేది? మన వల్ల కాదు, మన సాగు ఖాయం. కుండ దండ రెడీ చేసుకుందావే. ఆపండి. మంగ చుట్టూ ఎంతమంది ఉన్నా జై ఒక్కడిని లేకుండా చేస్తే చాలు. జై లేకపోతే మిగతా వాళ్ళని మేనేజ్ చేయడం చాలా ఈజీ. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళినా మంగను వదిలి జై వెళ్ళడే. చూద్దాం, మంగను వదిలి జై పక్కకు వెళ్లే అవకాశం రాకపోతుందా, శాపం పంట పండకపోతుందా? నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. ఏం తప్పు చేసిందని నా బిడ్డ చావాలి స్వామి? చెయ్యని నేరానికి దేవుడైన శిక్ష ఎలా వేస్తాడు? ఒక్క తరం చేసిన తప్పుకి మరో తరానికి శిక్ష వద్దు స్వామి. ఈ తరంలోనే అంత సమస్య పోవాలి. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. వద్దు. గడ్డం పెంచుకున్న ప్రతి అడ్డమైన వాడు స్వామీజీనా? వీడు దేవుడా? ఏ దేవుడు? వైకుంఠం నుంచి వచ్చాడా? కైలాసం నుంచి వచ్చాడా? సత్యలోకం నుంచి వచ్చాడా? ఏదో సుప్రీంకోర్టు జడ్జిలా డెత్ వారెంట్ జారీ చేస్తున్నావేంట్రా? 4 రోజుల్లో పోతారా? ఎవరు పోతారు? మళ్ళీ వచ్చావేంటమ్మా? మరో దారి కనిపించక వచ్చాను స్వామి. దారులన్నీ మూసుకుపోయాయి. ఇది నీ కూతురికి ముగింపే తప్ప కొనసాగింపు కాదు. అలా అనకండి స్వామి. మీకు అన్నీ తెలుసు. ఈ తల్లి ఆవేదన కూడా తెలుసు. అందుకే కోపం తెచ్చుకోకుండా నాతో శాంతంగా మాట్లాడుతున్నారు. మంగ నా కన్న కూతురు. అది నాకు పుట్టిన కూతురే అని 20 ఏళ్ల వరకు నాకు తెలీదు. పురిట్లోనే దూరం అయింది. ఆగర్భ శ్రీమంతురాలిగా పుట్టి అష్టదరిద్రంలో పెరిగింది. ఎన్నో కష్టాలు పడింది. ఎప్పుడైనా సుఖపడుతుందనుకుంటే శాపం దాన్ని చంపేస్తుందని చెప్తున్నారు. నా కూతుర్ని శాపానికి దగ్గర చేసింది నేనేనని ఒప్పుకుంటాను. పశ్చాత్తాపంతో ప్రాధేయపడుతున్నాను. నా కూతురు ఇప్పుడు కడుపుతో ఉంది. తల్లి కాబోతుంది. నేనైనా 20 సంవత్సరాల తర్వాత నా బిడ్డని చూడగలిగాను. మంగ తన బిడ్డని చూడకముందే మరణించాలా స్వామి? అది ఎన్నో మంచి పనులు చేసింది. ఆ పుణ్యవేది దాన్ని కాపాడలేదా? నా దగ్గర ఎంతో డబ్బుంది. మీరు ఏం చేయమంటే అది చేస్తాను. నా డబ్బుతో 1000 లక్షల మందిని కాపాడగలను. మీరు నా ఒక్క బిడ్డని కాపాడండి స్వామి. మానవత్వం ఉన్న నా కూతురు చనిపోతే మంచితనానికి అర్థం లేదు స్వామి. ఒక్కసారి ప్రయత్నించండి.
నా కొంగు చాచి అర్థిస్తున్నాను. నా బిడ్డని బతికించండి స్వామి. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. స్వామి, మీరు పరమయోగులు. హిమాలయాలు తిరిగారు, మానస్ సరోవరం చెంత తపస్సు చేశారు, ఆ భగవంతుడికి దగ్గరగా ఉన్నారు. మీరు మనసు పెడితే పరిష్కారం దొరక్కపోదు. ఆ అమాయకురాలికి ప్రాణభిక్ష పెట్టండి స్వామి. పైకిలేమ్మా. ఆఖరి ప్రయత్నంగా ఒక పరిష్కారం చెప్తాను, చేస్తారా? ఏం చేయమన్నా చేస్తాను స్వామి. మహామృత్యుంజయ హోమం చేయాలి. అది ఈరోజే సూర్యాస్తమయానికి ముందే చేయాలి. ఇది పరిష్కారం అని చెప్పలేను, కానీ ఫలితం అయితే ఉంటుంది. ఈ హోమమే ఆమె ఆయుష్ను పెంచే ఆఖరి ఆయుధం. తప్పకుండా హోమం జరిపిస్తాను స్వామి. ఇప్పుడే ఆ ఏర్పాట్లు చేస్తాను. ఆ హోమం చేయాల్సింది మీరు కాదమ్మా, సూర్యుడు అస్తమిస్తుంటే ఆమె అస్తమయానికి సమయం ఆసన్నమైనట్టే. ఏంటమ్మా స్వరూప నువ్వు చెప్పేది? అవును బామ్మగారు, మంగని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ స్వామి కాళ్ల మీద పడ్డాను. మంగని బతికించమని బతిమాలాను. ఆ స్వామి అది జరగదంటూనే కారు చీకట్లో చిన్న కాంతిని చూపించినట్టు ఒక అవకాశం గురించి చెప్పారు. మృత్యుంజయ హోమం జరిపిస్తే మంగ బతికే అవకాశం ఉందని చెప్పారు. ఒక హోమం కాదు, ఎన్ని హోమాలైనా జరిపించవచ్చు, కానీ హోమానికి రావడానికి జై ఒప్పుకోడు కదమ్మా. ఎలాగైనా జైని ఒప్పించండి బామ్మగారు. హోమానికి తీసుకురండి. నీకు తెలుసు కదమ్మా, వాడికి గుళ్ళు గోపురాలు యజ్ఞాలు హోమాలు అంటే గిట్టవని, దేవుణ్ణి వాడు నమ్మడని. అలాంటివాడు హోమానికి ఎలా వస్తాడు? ఎలాగైనా రావాలి బామ్మగారు. జై వస్తేనే మంగు బతుకుతుంది. నిజమే చెప్తారు లేక ఇంకో రకంగా కన్విన్స్ చేస్తారు, మీ ఇష్టం. ఈ రోజు జరిగే హోమంలో జై ఉండాలి. అది కాదమ్మా. దయచేసి కాదని మాత్రం చెప్పకండి. నాకు నా కూతురు కావాలి. నా కూతురు నిండు 100 ఏళ్ళు బతకాలి. ఒక తల్లిగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను.
నేను అడిగితే జై ఒప్పుకోడని మీకు చెప్తున్నాను. ప్లీజ్ బామ్మగారు, నా కూతుర్ని కాపాడండి. మంగ నీకు కూతురు మాత్రమే కాదమ్మా, నాకు మనవరాలు, నా ఇంటి కోడలు, నా వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన కులదేవత. జైనేదో ఒక రకంగా ఒప్పించి హోమానికి తీసుకొస్తాను. త్వరగా రండి బామ్మగారు, ఇక్కడ నేను హోమానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. సరే అమ్మా. భగవంతుడా, మంగను బ్రతికించుకోవడానికి మంచి అవకాశం అయితే ఇచ్చావు గాని జై మనసు మార్చి వాణ్ణి హోమానికి తీసుకువెళ్లేదెలా? వెతకపోయిన తీగ కాలికి తగలటమంటే ఇదే చంద్రిక. జై బయటికి వెళ్ళిపోతే మంగను మట్టుబెట్టం మనకు మంచినీళ్ళు తాగినంత సులువు అవుతుంది. అవునండి, మా ముసల్తాన్ని తొందరగా పని చేసేలా చేద్దాం. పదండి పదండి. మరణం